నేను బయట నా సర్కిల్‌లో వినింది జిమ్ చేస్తే పిల్లలు పుట్టరు. ఆళ్ళకదే తెలుసు జిమ్ చేస్తే పిల్లలు పుట్టరు. ఇంకొంతమంది ఎనాబాలిక్ స్టెరాయిడ్ యూజ్ చేస్తే పిల్లలు పుట్టరు. హెవీ వెయిట్స్ చేసిన వాళ్ళకి పిల్లలు లేరా? ఎనాబాలిక్స్ మనకి ఒలింపిక్ బిల్డర్స్ చాలా హెవీగా చాలా హెవీగా స్టెరాయిడ్ యూజ్ చేస్తారు. వాళ్ళకి పిల్లలు లేరా? జనాలు ఏంటంటే ఈ 2 చేయడం వల్ల పిల్లలు పుట్టలేదు. మరి ఈ 2 చేయకనే నార్మల్‌గా ఉన్న ఆయన పిల్లలు పుట్టకపోతే దేనివల్ల పుట్టలేదు? లేదంటే అమ్మాయి మీద ప్రాబ్లమ్ తోసేస్తారు. లేదంటే అబ్బాయి మీద ప్రాబ్లమ్ తోసేస్తారు. జనాలు. ఫస్ట్ జనాలు చెత్త. రెండోది ఒక ఒక డ్రింక్ చేసిన పర్సన్ ఉన్నారు. తను డ్రింక్ చేయడం వల్ల లివర్ ఫెయిల్యూర్ అయిపోయింది. సెకండ్ పర్సన్ ఉన్నారు. తనకి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. కానీ తన లివర్ ఫెయిల్యూర్ అయిపోయింది. జనాలు తిన్నేమో లివర్ ఫెయిల్యూర్ అయిపోయింది మందు తాగడం వల్ల అంటారు. తినకేమో ఇంకేదో రీజన్ చెప్తారు. వాళ్ళకి ఏదో రీజన్ చెప్పడమే కారణం. ఇక్కడ జిమ్‌కి వచ్చినప్పటికి జిమ్ కోసం ఈ పిల్లలు పుట్టలేదని అంటారు కదా! వెయిట్స్ జిమ్మే చేస్తే. వాడేంటంటే వాడు కరెక్ట్‌గా ఉండడు. వాడు డైలీ లేసేసి ఒక 10 కిలోమీటర్స్ వాక్ చేసి మంచి ఫుడ్ ఏం ఫాలో అయిపోడు. ఆడు హెవీగా డ్రింక్ చేస్తున్నాడే. నీతులు చెప్పాలి కదా! ఏదో సొల్లు చెప్పాలంతే. ఫస్ట్ మీరు అలాంటోళ్ళని నమ్మకండి. మీ పిల్లలనేది జిమ్ చేసినా, స్టెరాయిడ్ యూజ్ చేసినా పుట్టకుండా ఆగిపోరు. అలాగని చెప్పేసి ఈ స్టెరాయిడ్ వేయకపోవడం వల్ల పుడతారని చెప్పేసి లేదు. మీ పిల్లలనేది మీ బాడీ లోపల బట్టి ఉంటది. మీ బాడీ లోపల కండిషన్ బట్టి ఉంటది. పిల్లలు పుట్టింది లేనిది. ఎనాబాలిక్స్ యూజ్ చేస్తేనే పిల్లలు ఆగిపోతారు. ఇంకేదో చేస్తే పిల్లలు ఆగిపోతారని ఏమీ లేదు. పిల్లలు పుట్టండి ఎలాగైనా పుడతారు. మీరు ఇక్కడ లేడీస్‌ని అబ్బాయిల మీద తోసేయకండి పిల్లలు పుట్టలేదని చెప్పేసి. అది ఎలాగైనా ఆగిపోద్ది. ఆగాల్సింది ఎలాగైనా ఆగిపోద్ది.